వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా యువతను గేమింగ్ కు అలవాటు చేసిన పబ్జీ గేమ్ వెనుక ఉన్న కంపెనీ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. ఉద్యోగులు పిల్లలను కనాలని ప్రోత్సహిస్తూ ఒక బిడ్డకు ఏకంగా 64 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది దక్షిణ కొరియా కంపెనీ క్రాఫ్టన్. ఆశ్చర్యకరంగా ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత కేవలం 4 నెలల్లోనే సంస్థలో 46 మంది ఉద్యోగులకు పిల్లలు పుట్టారు. జననాల రేట్ భారీగా పడిపోతున్న సౌత్ కొరియాలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలు మా స్పెషల్ స్టోరీలో చూద్దాం. పబ్జీ గేమ్ సృష్టికర్త అయిన దక్షిణ కొరియా కంపెనీ క్రాఫ్టన్ ఇప్పుడు గేమింగ్ కంటే ఎక్కువగా ఫ్యామిలీ పాలసీతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సౌత్ కొరియాలో తగ్గిపోతున్న జననాల రేట్ ని దృష్టిలో పెట్టుకుని 2025 ఫిబ్రవరిలో కంపెనీ కొత్త చైల్డ్ కేర్ సపోర్ట్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం ఉద్యోగులు పిల్లలను కంటే ఒక్కో బిడ్డకు జీవిత కాలంలో 100 మిలియన్ ఓన్లు అంటే భారత కరెన్సీలో సుమారు 64 లక్షలు ఇవ్వాలని ప్రకటించింది. అంతేకాదు కొత్త తల్లిదండ్రులకు 2 ఏళ్ల వరకు పేరెంటల్ లీవ్, అవసరమైతే వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం, వారి స్థానంలో తాత్కాలిక ఉద్యోగులను నియమించే విధానాన్ని కూడా కంపెనీ అమలు చేస్తోంది. ఈ పథకం ప్రభావం ఎలా ఉందో కంపెనీ తాజా గణాంకాలే చెప్తున్నాయి. 2026 జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలోనే క్రాఫ్టన్ ఉద్యోగుల కుటుంబాల్లో 46 మంది చిన్నారులు జన్మించారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు సంఖ్యగా కంపెనీ వెల్లడించింది. సౌత్ కొరియాలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేట్ నమోదవుతోంది. పెళ్లిళ్లు లేట్ అవ్వటం, పిల్లల పెంపకం ఖర్చులు అధికంగా ఉండటం, ఉద్యోగ ఒత్తిడి వంటి కారణాలతో అక్కడ యువత పిల్లలను కనడానికి వెనకంజ వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కంపెనీస్ కూడా కొత్త ప్రోత్సాహక పథకాలు తీసుకొస్తున్నాయి. కానీ ఒక్క బిడ్డకు 64 లక్షలు అనే ఆఫర్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఆఫర్స్ ఇండియాలో కూడా వస్తే జనాభా మరింత పెరిగిపోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. గేమింగ్ కంపెనీగా పేరొందిన క్రాఫ్టన్ ఇప్పుడు బర్త్ రేట్ పెంచిన కంపెనీగా కొత్త గుర్తింపు తెచ్చుకుంటోంది.